నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. 2014లో కనిపించకుండా పోయిన కూనమనేని తేజసాయి కేసు తాజాగా తిరిగి వెలుగులోకి వచ్చింది. 11 సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉన్న ఈ కేసు ఇటీవల తేజసాయి తల్లిదండ్రులు చేసిన రాతపూర్వక ఫిర్యాదుతో మళ్లీ విచారణకు వచ్చింది. మెదక్ జిల్లా పోలీసులు సాంకేతిక సహకారంతో కీలక ఆధారాలను వెలికి తీయడంలో విజయవంతమయ్యారు. కళాశాల పరిశీలన 2014లో తేజసాయి చదువుతున్న డిఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది మరియు పాత విద్యార్థుల సమాచార సేకరణ, ప్రాంతీయ విచారణ, లక్ష్మీనగర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూలు, సాంకేతిక సహకారం, డేటాబేస్ ప్రెసింగ్, ఇతర ఆధునిక సాధనల తర్వాత ఆధారాల వెలికి తీసి తేజసాయిని బెంగళూరు నందు ఉన్నట్లు గుర్తించి ఈరోజు పాపనపేట పోలీసు వారు అక్కడికి వెళ్లి తనని గుర్తించి ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. ఈ కేసు కేవలం ఒక యువకుడి గల్లంతు కేసు కాదు, ఇది ఒక కుటుంబం ఆశల కథ. తేజసాయి తల్లిదండ్రులు 11 సంవత్సరాలుగా తమ కుమారుడి కోసం నిరంతరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మెదక్ జిల్లా పోలీసులు చూపుతున్న చొరవ, సమర్థత మరియు సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ కుటుంబానికి కొత్త ఆశలు చిగురించాయి. ఈ కేసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పునః విచారణకు వచ్చి విజయవంతంగా పరిష్కరించారు. ఈ మిస్టరీని కీలక పాత్ర పోషించినందుకు మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అభినందించారు. మండలంలో దాదాపు ఒక 11 years బ్యాక్ ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఇంట్లో జరిగిపోయింది. తల్లిదండ్రులకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు బాగా దూరాడి ఎక్కడ దొరికినా దొరకలా, వీళ్ళు కూడా వదిలేసినారు. వదిలేస్తే ఈ మధ్య జస్ట్ 1 week బ్యాక్ వాళ్ళ ఫాదర్ సార్ ఇప్పుడు మా అబ్బాయి 11 years బ్యాక్ పోయినాడు, ఇంటర్మీడియట్ చదివే టైంలో ఎందుకంటే ఇంటికి రాలేదు అని నా దగ్గరకు వచ్చాడు. వస్తే మరి నేను ఆయన్ని అడిగినా, ఎందుకే మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదంటే, ఇంటికి వాడే వస్తాడని పోతే మేము 1 year చూసినాం సార్, ఇక తర్వాత అట్లే రాకపోతే మేము కూడా ఇద్దరం ముసలి ఇద్దరం అట్లే ఇంట్లో చెప్పుకోకుండా అట్లే ఉన్నామని చెప్పాం. చెప్తే అప్పుడు మేము కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసాం. ఏది మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ చేసాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 2014లో పోయింది అబ్బాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మేము బెంగళూరులో ట్రేస్ చేసింది అబ్బాయిని. బెంగళూరు ట్రేస్ చేసి బెంగళూరు నుంచి పట్టుకొచ్చాం, రాత్రి పట్టుకొచ్చాం. అయితే దీంట్లో స్టోరీ ఏంటంటే, పిల్లగాడు వచ్చినాక అడిగినా నేను మాట్లాడేది ఏమంటే, ఇంటర్మీడియట్ చదువుతుండే ఇక్కడ చదివే క్రమంలో ఏంటంటే, నేను ఒక మంచి పౌరుడుగా బాగా సంపాదించాలా, ఒక మంచి బిజినెస్ పెట్టాలా, పెద్ద లెవెల్ ఎదగాలని ఎవరు చెప్పుకొని వెళ్ళిపోయింది సార్. మా నాన్న 2 ఎకరాలు భూమి ఉంది, 2 ఎకరాలతో మేమేం బతుకుతాము, నేను పోతానంటే మా నాన్న పోనీయడు కాబట్టి నేను చెప్పుకొని వెళ్ళిపోయినా అని చెప్తున్నారు. ఆడి మీద కూడా మంచిగా తయారయ్యాడు, మంచిగా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. తర్వాత మంచి బిజినెస్ పెట్టిండు, కొన్ని రోజులు ఇంకో బిజినెస్ పెట్టిండు. అంటే మరీ బాగా సంపాదించలేదు, ఒక మంచి వాయిగా తయారైంది. హ్యాపీ న్యూస్ ఏంటంటే, అందరూ వాడు పోగానే మేమేంటంటే మేము టెక్నాలజీ ఉపయోగించి ఐడెంటిఫై చేసి పోయేటప్పుడే మాకు ఐడియా వచ్చింది ఈ పిల్లగాడని. ఒక్కరోజు కూడా ఎవరు కాంటాక్ట్ లేడు, వాళ్ళ చుట్టాలకు కానీ తల్లిదండ్రులు కానీ పోయిన కానీ ఇప్పుడు దాకా వీళ్ళకి కాంటాక్ట్ లేడు. 11 years నుంచి కాంటాక్ట్ లేడు. పట్టుకొచ్చిన రాత్రి వాళ్ళ తల్లిదండ్రులకి చూసుకున్నాక ఫస్ట్ 2 గంటలు వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ ముందు కూడా ఎందుకు పెట్టాలనుకున్నట్టే, యూత్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా బతకాలి, తల్లిదండ్రులు ఏం మీద ఆధారపడకుండా వెళ్ళిపోయి సొంతంగా బతకాలనే ఉద్దేశంతో పోయాడు కాబట్టి అది యూత్కి తెలవాలా. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే, మనం ఎప్పుడు చాలా మంది ఏంటి, మా నాన్న ఏం సంపాదించాడు, మా తాతలు ఏం సంపాదించినారు, వాళ్ళ ఆస్తులు ఏముంది, దీని గురించి ఆలోచిస్తారు కదా. అది కాకుండా సొంతంగా బతకాలని పోయి సొంతంగా ఒక తయారైంది కాబట్టి యూత్కి ఒక ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అంతా నేను ప్రెస్ మీట్ పెడతాను. లేకపోతే ఇది ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు. ఇప్పుడు ఇప్పటికీ చేయొచ్చు, మనం ఎక్కడున్నా కూడా మేము ఐడెంటిఫై చేస్తాము. అంటే కొద్దిగా మాకు ఏదన్నా వేరే రూరల్ సిఐ గారు ఈయన ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ టాస్క్ ఫోర్స్లు పనిచేసింది కాబట్టి ఆయన కొద్దిగా టెక్నాలజీ తెలిసి ఎట్లా ఐడెంటిఫై చేస్తారో ఆయన సొంత బ్రెయిన్ తోటి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే మంచి ఒక పౌరుడుగా తయారు కావాలి, నేను కూడా సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి ఉద్దేశంతో పోయినారు.